అభ్యాస్ అకాడమీ పేరు చూస్తున్నారా? ఈ అభ్యాస్ అకాడమీ అసలు ఏంది? ఈ అభ్యాస ఇతను చదువుకుంది ఏంది, చేస్తుంది ఏంది, ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఐ రిక్వెస్ట్ ఫనీ పవన్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. 1 2 1 2 3 గట్టిగా. శ్రీ గురుభ్యో నమః. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇంకొకసారి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇంకొకసారి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే నేర్చుకున్నా, ఇంపాక్ట్ నుంచే. మన భగవాన్ సార్ దగ్గర నుంచి. ఫణి పవన్ భువనగిరి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఈ అభ్యాస్ అకాడమీ విత్ MSc ఫిజిక్స్, MAD, MSc సైకాలజీ, MPhil, PhD క్వాలిఫికేషన్. నేనే చదివా. ఓకేనా? రైట్. అక్కడి నుంచి ఇక్కడ దాకా జర్నీ వచ్చింది. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ దాకా కాదు, అక్కడ దాకా. అంటే బీయింగ్ ఏ లిజనర్ టు బీయింగ్ ఏ స్పాన్సర్ దాకా. ఒక 5-7 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంపాక్ట్లో ఉన్నటువంటి స్పీకర్స్ని వింటూ అలా పెరుగుతూ వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు డయాస్ మీద నాకు సంబంధించిన విషయాలు చెప్పేటువంటి అవకాశం కలిగించినందుకు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, వీటన్నిటి గురించి మనం 3 days నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. స్టార్టింగ్ విత్ ఇనాగరేషన్ అప్పుడు సుమన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా. సుమన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓ గ్రేట్. నిన్న సాయంత్రం డాక్టర్ గారు చెప్పిన విధంగా మాకంతా స్క్రాప్ వద్దు, వీ గాట్ ద స్క్రీమ్ ఓన్లీ, ఇక్కడే ఉన్నారు, వీఆర్ ఫార్చునేట్, మాకు ఆ క్రీమే ఇక్కడ ఉన్నారు. రకరకాలు బిజినెస్లు వీటన్నిటి గురించి చెప్తూ ఉన్నారు. కొద్దిగా నాకు ఏదైనా ఒక హింట్ ఇస్తారా? సక్సెస్ఫుల్ బిజినెస్ ఒకటి ఏదన్నా చెప్తారా? ఇప్పుడు ఇందాక మిత్రుడు అన్నారు రియల్ ఎస్టేట్ భూమి తగ్గిపోతుంది, లేకపోతే సంథింగ్ మన సాఫ్ట్వేర్ వచ్చేసరికి తగ్గిపోతుంది అని చెప్పి. ఏది సక్సెస్ఫుల్ బిజినెస్, ఏది ఫెయిల్యూర్ బిజినెస్? ఎవరు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్, ఎవరు ఫెయిల్యూర్ ఎంటర్‌ప్రెన్యూర్? ఇవేమన్నా ఉన్నాయా? సక్సెస్ఫుల్ బిజినెస్, ఫెయిల్యూర్ బిజినెస్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకు లేవండి? రియల్ ఎస్టేట్ అంతా ఇబ్బంది అయిపోతూ ఉంది, కానీ బిల్డింగ్ బ్లాక్స్ వాళ్ళు అక్కడ బ్లాకులు నింపేస్తూనే ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ ఇన్ఫోసిస్ అండ్ మిగతా కంపెనీలన్నీ కూడా ముందుకెళ్తూనే ఉన్నాయి. దేర్ ఈజ్ నో సక్సెస్ఫుల్ బిజినెస్ అండ్ ఫెయిల్యూర్ బిజినెస్. సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫెయిల్యూర్ ఇంప్లిమెంటేషన్ మాత్రమే. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో, మనందరి దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క పని చేయగలరు. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పిన విధంగా వృత్తులు అనేటువంటివి మనకున్నాయి, కోర్ కాంపిటెన్సీ అనేటువంటిది ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా మెరాకిల్స్ చేయగలడు. కాకపోతే ఆ మెరాకిల్ ఏంటి అనేటువంటిది గుర్తించడంలో చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. సో ఒకే ఒక మాట చెప్తాను, ఇది ఫణి పవన్ చేస్తున్నాడు కాబట్టి ఈ అభ్యాస్ అకాడమీ విచ్ ఈజ్ ఏ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ప్రొవైడర్ ఫర్ నాన్ కార్పొరేట్ స్కూల్స్. ఇందాక గురువుగారు చెప్పిన విధంగా, లక్ష్మీనారాయణ గారు చెప్పిన విధంగా, ఎక్కడెక్కడ మనకైతే దేర్ ఈజ్ ఏ నీడ్ కనపడుతుందో ఆ నీడ్ని నువ్వు పూర్తి చేయి, అదే బిజినెస్ అవుతుంది. ఐ ఫౌండ్ ఏ నీడ్ బీయింగ్ ఏ టీచర్. నేను 2002 నల్గొండ గోకుల్ కాలేజ్లో B.Ed చేస్తూ ఉన్నప్పుడు చేసి ఆల్ఫా స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. ఎవరైనా ఉన్నారా నల్గొండ నుంచి? గ్రేట్. రైట్. నాకు ఒక ప్రాంతం లేదండి. మై ఫాదర్ ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. అలా ఈ దేశం ఆ దేశం వ్యాండర్ అవుతూ ఉన్నాము. అండ్ వీ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్ళటం జరిగింది. మా తమ్ముడు అస్సాంలో పుట్టడం జరిగింది. ఇలా ఫార్చునేట్ అంటే మొన్న మనకి ప్రభాకర్ గారు చెప్పారు, దురదృష్టంలో అదృష్టం అన్నట్టు ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళటం అదృష్టంగా తయారైంది. డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్ని చూసేటువంటి అవకాశం, వాళ్ళ నుంచి నేర్చుకునేటువంటి అవకాశం లభించాయి. రైట్. లెట్ us కమ్ టు ద పాయింట్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటిది మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ఫుల్ బిజినెస్ అండ్ ఫెయిల్యూర్ బిజినెస్, సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫెయిల్యూర్ ఇంప్లిమెంటేషన్ మాత్రమే. లక్ష్మీనారాయణ గారు చెప్పిన విధంగా ఒక నీడ్ని పట్టుకొని దాన్ని సాటిస్ఫై చేద్దాం. ఈ అభ్యాస్ అకాడమీ అనేటువంటిది అలా పుట్టింది. బీయింగ్ ఏ టీచర్, బీయింగ్ ఏ వార్డెన్,
భాషన్ స్కూల్లో వార్డెన్గా ఉండి భాషన్ రామకృష్ణ గారు ఆయన పుట్టినరోజు అలా అందరినీ నుంచోబెట్టేసి పిల్లలని, ఇంత పెద్ద సామ్రాజ్యమా, బా ఇన్ని వేల మంది పిల్లలా, మనం కూడా ఎప్పుడైనా చేస్తామా అనుకున్నాం. చేద్దాం, గట్టిగా చేద్దామని అనుకున్నాం. ఈరోజు చేశాం. లాస్ట్ 9వ తేదీ ఇదే ఆడిటోరియంలో అతిరథ మహారథుల సమక్షంలో నా ఫరం వైపు నుంచి అవార్డు ఫంక్షన్ చేయటం జరిగింది. కిషన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి కూడా బ్లెస్ చేయటం జరిగింది. హరిహర్ కళాభవన్లో ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చూస్తూ ఇంత పెద్ద ఆడిటోరియాన్ని మనం హైర్ చేయగలమా? ఎస్, ఒకరోజు హైర్ చేయాలి, నేనే డయాస్ మీద హోస్ట్గా ఉండాలి అని చెప్పి చేసి మొన్న 9వ తేదీ ఇక్కడ, 16వ తేదీ గుంటూరులో 2 స్టేట్లో కూడా అవార్డు ఫంక్షన్స్ కండక్ట్ చేసి 5 ఏళ్లలో నా కళ సాకారం చేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ హియర్ టు బూస్ట్ అప్ మై సెల్ఫ్. మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. కావాల్సింది ఏంటి అని అంటే, అందరు ఇక్కడ వచ్చి గురువు గారు చెప్పారు, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు, అందరు చెప్తున్నారు ఎంటర్ప్రెన్యూర్ కండి 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 అని. ఇఫ్ యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్, దెన్ కమ్ ఇన్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్. నాకు ఒక కన్వీనియంట్ జోన్ కావాలి, నాకు ఒక సెక్యూర్ అమౌంట్ కావాలి, నాకు ఒక సేఫ్ గేమ్ ప్లే చేయాలి, ఇట్లాంటి మాటలన్నీ కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్లో కుదరవు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటిది పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక కొటేషన్ చెప్తాను. తెలుసా ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి అని అంటే, ఓ పెద్ద కొండ మీద నుంచి దడేలని దూకేస్తాడు. వాడు బతకాలంటే వాడికి ఏముండాలండి? పారాచూట్ ఉండాలి, ఇంకా ఏ గ్లైడర్సో ఏదో ఒకటి ఉండాలి. కానీ ఎంటర్ప్రెన్యూర్ అనేటువంటి వాడు ఎవడు అంటే, కొండ మీద నుంచి దూకేసి కిందకు వచ్చేలోపు ఓ ప్లేన్ తయారు చేసుకొని సేఫ్గా ల్యాండ్ అవుతాను అన్న నమ్మకం ఉన్నోడు మాత్రమే ఎంటర్ప్రెన్యూర్షిప్. అంత తెగింపు, అంత ధైర్యం, అంత పట్టుదల, అంత రాక్షసత్వం నీలో ఉందా? ఆ రాక్షసత్వం ఉంటే చాలామంది ఇంకేముంది, గంపనాగేశ్వరరావు గారు ఇట్లా క్లాసెస్ పెట్టేశారు, మేము కూడా పెట్టేస్తాం అంటారు. కానీ వాట్ ద డెడికేషన్, వాట్ ద కమిట్మెంట్, కోర్ కాంపిటెన్సీ అనేటువంటిది ఉండాలి. అట్లా చూసేసి మనం కూడా చేసేద్దాం ఇంకోటి అనేది ఉంటుంది. సో నీ బలం ఏంటి? ప్రతి వ్యక్తికి ఒక బలం ఉంటుంది. నీ బలం ఏంటి అనేటువంటిది ముందు తెలుసుకోండి. ఆ బలానికి పదును పెట్టండి. ఇందాక సార్ 15 పాయింట్లు చెప్పారు. వెరీ ఫార్చునేట్ టు హియర్ టు లక్ష్మీనారాయణ సార్. అలాగే మిగతా వాళ్ళు, డాక్టర్ గారు కానీ, ఇందాక గురువు గారు కానీ, ఒకరేంటి ప్రతి ఒక్కరు, ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే ఏంటి, సుమన్ గారు మాట్లాడుతూ ఉంటే ఏంటి, అంత మనమేముంది చిన్న చిన్న విషయాలకే ఎయిరా ఫ్యాన్ కని అంటాం. అట్లాంటిది లైమ్ లైట్లో ఉన్నటువంటి వ్యక్తి అంత ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ ఉండి మళ్ళీ పడిలేచిన కెరటంలాగా వచ్చారు అని అంటే ఎంత తెగింపు ఉండాలి. అంత తెగింపు నీలో ఉందా? నేర్చుకో, ఆ తెగింపు కోసం ఉండు. ఫ్యామిలీ సపోర్ట్ అనేటువంటిది కావాలి. వీటన్నిటినీ ఎప్పుడైతే తీసుకొని వస్తావో అప్పుడు నువ్వు ఎంటర్ప్రెన్యూర్గా మారుతావు. సో ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక అగ్రికల్చరా లేకపోతే ఇంకోట ఎడ్యుకేషన్ అనేటువంటిది లేదు. ఎవ్రీ రంగంలో మనకు కావాల్సినటువంటి అపారమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం తీసుకున్నట్లయితే, స్వీట్స్ తీసుకున్నట్లయితే పుల్లారెడ్డి గారి యొక్క అకాడమిక్ బ్యాక్డ్రాప్ చూసినట్లయితే ఆశ్చర్యకరం. కానీ ఈరోజు కొన్ని వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. సో ఇలాంటి వ్యవస్థ జరుగుతూ ఏర్పడాలి అని అంటే నీలో ఆ తెగింపు కావాలి, నీలో ఆ కోర్ కాంపిటెన్సీ కావాలి. తర్వాత విలువలు ఆపాదించటం, హెచ్ఆర్ని మెయింటైన్ చేయటం. నిన్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ అద్భుతమైన మాట ఒకటి చెప్పారు. చిన్న ఆపర్చునిటీస్ని వదిలేస్తూ ఉంటారు. 2002 నా బిఎడ్ అయిపోయిన తర్వాత ఒక అవర్ చెప్పడానికి వచ్చింది గుంటూరులో. నాకు 13 కిలోమీటర్ల అవతల కాటూరి పబ్లిక్ స్కూల్ అని చెప్పి వస్తే మా నాన్నగారు అన్నారు, ఏంట్రా ఇది ఎండాకాలంలో అక్కడ దాకా పోయి. నా క్వాలిఫికేషన్ ఏంటి? ఫ్రెష్ గ్రాడ్యుయేట్. నాకు ఒక ఆయన పిలిచి ఒక క్లాస్ చెప్పడానికి వేరే మాస్టర్ రాకపోతే అవకాశం ఇచ్చారు. ఆ రోజు నేను ఆ అవకాశాన్ని తీసుకొని ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత 600 రూపాయలు ఇస్తే సైకిల్ మీద తొక్కుంటూ 600 రూపాయలని ఏనుగంబారి ఎక్కినంత ఆనందం కలిగింది. ఆ ధైర్యమే ఈరోజు ఇంపాక్ట్లో మీ ముందు ఉంచేదాకా నన్ను ప్రయాణం చేయించింది. సో చిన్న మెట్లు, ఒకేసారి పెద్ద మెట్లు ఏది ఎక్స్పెక్ట్ చేసి పని చేయకండి. ఆ పనిని నెల్లూరు నారాయణకి వెళ్ళాం, క్యాంపెయినింగ్ చెప్తే మేము ఫస్ట్ క్లాస్ లెక్చరం, మేము అసలు క్యాంపెయినింగ్ చేయమని చెప్పి మాట్లాడారు. అరే నేను ఒక కాలేజ్ పెట్టుకుంటే క్యాంపెయినింగ్ చేయనా? చేస్తాను కదా. నా కాలేజీకి నేను క్యాంపెయినింగ్ చేసుకుంటున్నానని ఒక 150-170 అడ్మిషన్స్ తీసుకొని వచ్చాను. ఈరోజు నా ఫరంకి క్యాంపెయినింగ్కి వాళ్ళ డబ్బులతో నేను ఎదిగినట్టుగా తయారైంది. యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్.
నీకు వచ్చినటువంటి ఆపర్చునిటీ, వీడు ఉద్యోగం ఇచ్చాడు, ఎవడు చేస్తాడు, లేకపోతే వీడి దగ్గరికి పోతాం, మనం చేసిందంతా వీళ్ళు తినేస్తున్నారు, ఈ బ్లాబ్లాలన్నీ కూడా పక్కన ఉన్న వ్యక్తులు మాట్లాడతారు. ఈయన ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా నేను తెలుసుకోవడానికి నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగింది, నేను చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగింది అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు ఎదగటం మొదలు పెడతావు. అలాగే చాలామంది బస్సులో వెళ్తూ లేకపోతే ఇంకోటి వెళ్తూ, ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నారు, నాకు ప్రజల్ని కలవటం అంటే ఇష్టం, ప్రజలతో మాట్లాడటం అంటే ఇష్టం. మనం రియల్ ఎడ్యుకేషన్ని మర్చిపోతున్నాం, ఫేస్బుక్లో పడి అసలు బుక్ లైఫ్ బుక్ని మర్చిపోతున్నాం. కూర్చోండి, రైల్వే స్టేషన్లో కూర్చొని అలా 2 నిమిషాలు చూస్తే విభిన్న పర్సనాలిటీస్ వస్తాయి, విభిన్న రకాలైనటువంటి వ్యక్తిత్వాలు మనకు కనపడుతూ ఉంటాయి. బస్సులో వెళ్తూ ఉంటే విభిన్న రకాలైనటువంటి హోర్డింగ్లు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటిలోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నం చేసి ఎస్ రియల్లీ వీ నీడ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎట్లాంటి ఎంటర్ప్రెన్యూర్స్ అంటే దక్షత దీక్షత 2 ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వాళ్ళని తయారు చేస్తూ ఏ లీడర్ హ్యాస్ టు క్రియేట్ లీడర్స్ నాట్ స్లేవ్స్. గంప గారు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మేము భాగస్వాములుగా చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. అండ్ ఇట్లాంటి వాటికి ఇంకా ప్రోత్సహిస్తూ ఉండేటువంటి శక్తి నాకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ నేను చెప్పినటువంటి మాటలు విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.